అందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్పందన, ఐ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. ఈ వీడియోలో మనం టెరిజియం అంటే ఏంటి, దానివల్ల కలిగే లక్షణాలు, దానికి ఉన్న చికిత్సా విధానాలు, అలాగే అది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. కంటిలోని తెల్లగుడ్డు మీద నుండి నల్లగుడ్డు మీదకి మాంసం ముక్క పెరుక్కొని రావడాన్ని టెరిజియం అని అంటారు. ఇది సాధారణంగా పొలంలో పనిచేసే వాళ్ళకి, ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, దుమ్ము ధూళి అంటే యూవీ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి వస్తుంటుంది. దీని లక్షణాలు ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు కళ్ళు ఎరపెక్కడం, కంటి నుండి నీళ్లు కారడం, అలాగే కంట్లో పుచ్చుకుంటున్నట్టుగా అనిపించడం లాగా ఉంటుంది. అది పెరిగి పెద్దగా అయినప్పుడు కంటి చూపుని తగ్గించే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి చికిత్స విధానాలు: చిన్నగా ఉన్నప్పుడు కంటి చుక్కల మందుతో దీని లక్షణాలని తగ్గించవచ్చు. కానీ ఇది పెరిగి ఎప్పుడైతే చూపును తగ్గిస్తుందో అప్పుడు శస్త్రచికిత్స ద్వారా తీసివేయాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బైక్ డ్రైవింగ్ లాంటివి చేస్తున్నప్పుడు సన్ గ్లాసెస్ వాడడం లేదా ప్రొటెక్టివ్ గాగుల్స్ వేసుకోవడం, దుమ్ముకి ధూళికి తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం లాంటివి చేయడం వల్ల ఇది రాకుండా నివారించవచ్చు. పైన చెప్పిన లక్షణాలు ఏవైనా వేటితో అయినా మీరు బాధపడుతున్నట్టయితే వెంటనే అశ్విని హాస్పిటల్ ని సందర్శించండి. థ్యాంక్ యూ.